గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో తెలుసా? నీటిని విడదీసి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసే ప్రక్రియలో అది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా రిలీజ్ చేస్తే అది గ్రీన్ ఎనర్జీగా పరిగణించబడదు. కార్బన్ విడుదల కాకుండా నీటి నుంచి హైడ్రోజన్ తయారు చేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎలక్ట్రో క్యాటలిస్ట్ అనేవి అవసరం పడతాయి. ఈ బెస్ట్ క్యాటలిస్ట్ ఇప్పటివరకు మాత్రం ప్లాటినంగా ఉంది. కానీ ప్లాటినం చాలా ఖరీదైనది, అందులో కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు నికెల్, ఐరన్, కోబాల్ట్, కాపర్, జింక్ లాంటి చవకైన లోహాలు ఉపయోగించే మార్గాలు వెతుకుతున్నారు. ఇక్కడ లిగాండ్ గురించి మాట్లాడుకోలే. లిగాండ్ అనేది ఒక మాలిక్యూల్. ఇది మెటల్ అయాన్తో కలిసి కాంప్లెక్స్గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హిమోగ్లోబిన్ ఈ ఐరన్తో కలిసి ఆక్సిజన్తో కాంప్లెక్స్ ఏర్పరిచి ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుండి శరీరం అంతా తీసుకెళ్తుంది. ఇక్కడ ఆక్సిజన్ లిగాండ్గా పనిచేస్తుంది. కేవలం మెటల్ మాత్రమే వాడితే శక్తి వృధా అవుతుంది. దీనికోసం అదనపు విద్యుత్ కావాలి. కానీ మెటల్ ప్లస్ లిగాండ్ కాంప్లెక్స్ వాడితే రసాయనిక ప్రతిక్రియ గణనీయంగా సులభమవుతుంది. లిగాండ్ వలన ఓవర్ పొటెన్షియల్ తగ్గుతుంది, క్యాటలిస్ట్ స్టెబిలిటీ పెరుగుతుంది, టర్న్ ఓవర్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అశోక యూనివర్సిటీ టీం చేసిన ప్రయోగంలో నికెల్ ప్లస్ లిగాండ్ కాంప్లెక్స్ చాలా మంచి పనితీరును చూపించింది. కోబాల్ట్ కూడా మంచి ఓవర్ పొటెన్షియల్ చూపింది. ఇది మంచి స్థాయి క్యాటలిస్ట్గా సరసన ఉంది. ప్లాటినం మాత్రం ఇంకా బెస్ట్గా ఉంది, కానీ అది ఖరీదైనది కాబట్టి దీని స్థానంలో నికెల్ వాడితే చౌకగా పనికొచ్చే పరిష్కారం లభిస్తుంది. కేవలం మెటల్ వాడటం కంటే లిగాండ్ కాంప్లెక్స్ చేయడం చాలా బెటర్. లిగాండ్ డిజైన్ ఎలా ఉంటుందో దానిపైన క్యాటలిస్ట్ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో డిజైన్ మార్చి ఇంప్రూవ్ చేస్తే ప్లాటినం లాంటి ఖరీదైన లోహక్కర్ లేకుండా చౌకగా గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయగల సిస్టమ్ తయారవుతుంది.